మున్సిపల్ ఎన్నికలకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఈ టైంలోనే అభ్యర్థులు ఓటర్లకు తాళాయిలు ఆఫర్ చేస్తున్నారు. మాకే ఓటు వేయాలంటూ ప్రామిస్ చేయించుకుంటున్నారు. ఇక డబ్బులు ఇవ్వడం, మందుబాబులకు క్వార్టర్ బాటిల్ ఇవ్వడం వంటివి జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు డబ్బు, మద్యం ప్రభావం కట్టడి చేసేందుకు చెక్ పోస్టులను టైట్ చేశారు. అయినా అన్ని జరుగుతున్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. కొద్ది రోజులుగా తీవ్రంగా ప్రచారంలో మునిగి తేలిన అభ్యర్థులు ఇప్పుడు చాటుమాటు పనులకు తెరతీశారన్న టాక్ వినిపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు చర్చించడానికి మా 2 కరెస్పాండెంట్స్ సిద్ధంగా ఉన్నారు. నిజామాబాద్ నుంచి శ్రీకాంత్ అండ్ అలాగే కరీంనగర్ నుంచి ప్రశాంత్ రెడ్డిగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో శ్రీకాంత్, మీరు చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? రేపు పోలింగ్ ఉంది కాబట్టి పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయా? రైట్ శివాని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే పోలింగ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అలాగే ఒక కార్పొరేషన్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నిన్నటితో ప్రచార పర్వం ముగిసింది. ఇక మరికొన్ని గంటల్లో ఎన్నికలు పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంకా కొన్ని గంటలు మిగిలి ఉన్నటువంటి సమయంలో 3 ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే డబ్బులను పంచుతున్నారు. ఓవైపు మద్యంతో ఆశ చూపిస్తున్నారు. మరోవైపు వస్తు రూపేణ ఓటర్లను ఆకర్షించుకునేందుకు వారంతా తమ స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా రెండు జాతీయ పార్టీలు, ఇటు బీజేపీ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, ఈ 2 పార్టీలు ఈ 7 మున్సిపాలిటీ పీఠాలపైన తమ ఆధిపత్యం చెలాయించుకునేందుకు పోటాపోటీగా హోరాహోరీగా పోటీ నడుస్తుందనే చెప్పవచ్చు. అయితే గత 2 దశల్లో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, అలాగే కార్పొరేషన్ ఈ 2 దఫాలుగా వాళ్ళు ఏలారు. ఇక ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా నిజామాబాద్ జిల్లాకే సంబంధించినటువంటి కీలక నేత మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయన టీపీసీసీ ఉన్నారు. ఆయన ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా నిజామాబాద్ జిల్లాలో 7 మున్సిపాలిటీలను, ఒక మేయర్ స్థానాన్ని ఆ పీఠం పైన కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని చెప్పేసి ఆయన ఇప్పటికే కసరత్తులు కూడా పూర్తి చేశారు. అదే స్థాయిలో బీజేపీ కూడా చాప కింద నీరులాగా ఈ మున్సిపాలిటీల పైన నజర్ వేసింది, ఫోకస్ పెట్టింది. నిజామాబాద్ కార్పొరేషన్ పైన కూడా బీజేపీ తమ జెండాను ఎగరవేసేందుకు ఇప్పటికే స్కెచ్ వేసింది. ఎందుకంటే గత ఎన్నికల్లో 28 కార్పొరేషన్ స్థానాలను సాధించినటువంటి బీజేపీ ఈసారి మరింతగా పట్టు సాధించి మేయర్ పీఠం పైన కన్నేయాలని చూస్తున్నప్పటికీ ఇటు సర్వేలు చూస్తుంటే ఎంఐఎం కి 9, అలాగే బీజేపీకి 16, కాంగ్రెస్ కి 33 చూపిస్తోంది. అంటే సర్వేలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో ఉన్నట్టుగా సర్వే ఫలితాలు ప్రకటిస్తున్నాయి. కానీ ఇటు బీజేపీ తమదే ఈసారి నిజామాబాద్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామంటూ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అటు నిజామాబాద్ లో కీలకంగా కార్పొరేషన్ లో మాత్రం కీలకంగా వ్యవహరించేటువంటి ఎంఐఎం తన స్థానాలను ఎప్పుడు పదిలంగానే ఉంచుకుంటుంది. ఎంఐఎం ఎవరికి సపోర్ట్ చేసే వాళ్ళు మేయర్ పీఠాన్ని ఖచ్చితంగా చేజిక్కించుకుంటారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం తో మెర్జ్ అయి మేయర్ పీఠాన్ని దక్కించుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక
నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ మున్సిపాలిటీ కావచ్చు, అలాగే బోధన్, అలాగే భీమ్గల్, ఈ 3 మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా రెండు ప్రధాన జాతీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడిచే అవకాశం ఉంది. పోలింగ్ కు సంబంధించి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో, అతి సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో బలగాలను ఎక్కువగా మోహరించారు. బ్యాలెట్ ద్వారా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే బ్యాలెట్లకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రం వద్ద 7 బూతులు ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలను సమర్థవంతంగా రైట్ నిర్వహించేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. శివాని. రైట్ థ్యాంక్ యూ.